కళ్యాణం ధూమ్ ధామ్ గా నడిచింది. చాలా మంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? అన్ని కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకెక్కువ మంచిగా చేయాలని అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా జరిగినాయి అనిపిస్తుంది నాకు. పబ్లిక్ కళ్యాణం చూడడానికి తక్కువ మంది కనబడుతున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళకే ఉన్నాయి టికెట్లు. వాళ్ళు ఎట్లయితే గవర్నమెంట్ వాళ్ళు ఎండోన్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రో అదే విధంగా మేము ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ డిసైడ్ అయ్యింది ఇది ఎవరికి ఇవ్వాలా ఎందరికి ఇవ్వాలా అని. ఎక్కువ భక్తి జనంకి అక్కడ పెడితే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి అందరూ కూడా ఇది ఉండేటట్టు ఇచ్చినాం. మీరు చూసిన శివశక్తులు కూడా సెపరేట్ లైన్లు ఇచ్చినాము. ప్రత్యేక లైన్ ఇచ్చిండ్రు. మా పోరల ఇంట్లోనే పెద్దల ఇంట్లోనే ముసలోళ్ళ ఇంట్లోనే అందరూ. మేము అది కూడా చెప్పినాం. ఒకవేళ ముసలోళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళని కొంచెం జల్దీ తీసుకెళ్లి వాళ్ళకి కూడా దర్శనం చేపియాలని కూడా చెప్పినాం. 4 గంటలు పడుతుంది దర్శనం అంటున్నారు. ఇప్పుడు మేము మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెప్పి మళ్ళీ ఒకసారి తప్పకుండా ఎందుకంటే మేము నేను అందరు పబ్లిక్ దగ్గర చేస్తా కదా. అక్క 3 గంటలు అయిందక్క ఇలా వాడి పొరలు ఏం లేదు అంటున్నారు. ఇప్పుడే చెప్తా నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తా. అన్నం ఉన్నది కానీ మరి తింటే మళ్ళీ లైన్ వాయి. అందుకని పాపం అట్లనే వస్తున్నారు మా వాళ్ళందరూ. తప్పకుండా పోయేస్తాక దర్శనం మంచిగా ఉండాలి. నీకు మతికి మొక్కుకున్నావు ఏమన్నా? మంచిగా మొక్కుకున్నా. కోరిక ఏమన్నా? కోరికలు నీకు ఎట్లా చెప్తా? నా కోరిక లోపల ఉన్న కోరిక లోపలనే ఉన్నది. కోరిక అంటుంది అక్క. నడుండి ఎంత పోదామంటే ఒకసారి హైదరాబాద్ కలెక్టర్ అమ్మ వచ్చింది ఇప్పుడే. అమ్మ నమస్తే. ఎట్లా జరిగింది కళ్యాణము? చాలా వండర్ఫుల్ గా జరిగింది. అందరూ కూడా చాలా పబ్లిక్ కూడా చాలా మంది వచ్చి తీసుకున్నారు. సో అన్ని సౌలతులు అన్ని మంచిగా చేసిండ్రు అమ్మ. ఫెసిలిటీ అన్ని చేసాము. 5 మెడికల్ క్యాంప్స్ పెట్టాము. మెడికల్ టీమ్స్ ఉన్నాయి. అంబులెన్సెస్ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ 10 లక్షల ప్యాకెట్లు దాకా డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. క్యూ లైన్స్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాము. అమ్మా ఈ త్యాపకే వచ్చినవా? పోయిన సంవత్సరం కూడా ఉన్నవా నువ్వు కలెక్టర్? నేను ఇప్పుడే వచ్చాను. కళ్యాణం చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరికీ కూడా లైవ్ గా టీవీలో వస్తుంది. సో అందరూ కూడా చూసి అనుగ్రహం పొందవచ్చు. అమ్మ ఏమన్నా మొక్కుకున్నావా మరి కలెక్టర్ అమ్మ? హైదరాబాద్ కలెక్టర్ అమ్మ మన కోసం ఏం మొక్కుకున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్ మొత్తం సుభిక్షంగా ఉండాలి. మొత్తం మన స్టేట్ మొత్తం ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ కావాలి. అందరికీ అన్ని వాళ్ళు కోరుకున్నవన్నీ నిజం కావాలనుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా.